స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారని సీఎం కేసీఆర్ మోసం చేశారు విమర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి. కాసుల కక్కుర్తితో ప్రత్యేక హోదాను టీడీపీ నేతలు తాకట్టు పెట్టారు ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. కరోనా వంటి కష్ట సమయంలో పేదవాళ్ల సంక్షేమ కార్యక్రమాలు ఆపటం లేదు వెల్లడించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో టీడీపీ నాయకుల వినూత్న నిరసన చేతులకు సంకెళ్లు వేసుకుని ధర్నా. నారాయణపేట జిల్లా పులిమామిడి గ్రామంలో రైతు నివేదిక భవనాన్ని పరిశీలించిన మక్తలి ఎమ్మెల్యే పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి. రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరఫున ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఇంతవరకు నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ కవితను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతులకు అప్పులు ఇస్తారు బ్యాంకుల ద్వారా. అప్పులకు పావుల వడ్డీ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు పావుల వడ్డీ ఇవ్వలేదు. అంతేకాకుండా ఈరోజు 2 బెడ్రూమ్ నేను ప్రతి పేదవాడికి, అది రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, పొదుపు సంఘాల వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఏం చెప్పారు, నేను అధికారంలోకి వస్తే 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని చెప్పాడు. 7 సంవత్సరాలు కావస్తుంది. 7 సంవత్సరాలలో ఎంతమందికి 2 బెడ్రూమ్ ఇచ్చాడని అడుగుతున్నాను. ఈ యొక్క భూమిపల్లి గ్రామంలో ఎంతమందికి ఇల్లు వచ్చాయో చెప్పగలుగుతారా? అంతేకాదు ఈరోజు కాఫ్ ఇన్సూరెన్స్, పంటల బీమా పథకం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తే తెలంగాణ రైతులు వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా, ఈరోజు పంటలు ఎండిపోతే కాఫ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ ఇన్సూరెన్స్ సక్రమంగా అమలు చేయడం లేదు. నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని రైతులలో, నరేంద్ర మోడీ గారికి మంచి పేరు వస్తుందని క్రాప్ ఇన్సూరెన్స్ పథకం నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ గారికి. మీకు అందరికీ తెలుసు, రూపాయి కేజీ బియ్యం ఈరోజు తెలంగాణలో ఇస్తున్నారు. ఆ రూపాయి కేజీ బియ్యం వెనుక సుమారు 32 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు ఇస్తా ఉంది. కేసీఆర్ ఇచ్చేది 2 రూపాయలే. కేసీఆర్ ఇచ్చేది కిలో వెనుక 2 రూపాయలే. హరీష్ రావును ప్రశ్నించండి. ఈరోజు కేసీఆర్ ఇస్తుంది కేజీ బియ్యం వెనుక 2 రూపాయలు ఇస్తే, మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు 32 రూపాయలు ఈరోజు కేజీ బియ్యం వెనుక ఇస్తా ఉన్నాడు. అంతేకాదు ఈరోజు ఎస్టీల రిజర్వేషన్, గిరిజనుల రిజర్వేషన్ అన్యాయం చేసినటువంటి చరిత్ర. ఈబీసీ రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి ఇతర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం, వాళ్ళలో ఉన్నటువంటి వెనుకబడ్డ వాళ్ళ కోసం, ఇతర కులాలలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. నేను మీరందరూ హరీష్ రావు అడగాల్సిందే కోరుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కాసుల కక్కుర్తితో ప్రత్యేక హోదాను టీడీపీ నేతలు తాకట్టు పెట్టారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టును కేంద్రం కట్టాల్సిన అవసరం లేదని తామే నిర్మిస్తామని చెప్పి కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టును తీసుకున్నారని అన్నారు. అయితే ప్రధాని మోదీని ఒప్పించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అవసరమైతే పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు కూడా సిద్ధమేనని అన్నారు. చంద్రబాబు దోపిడీ వల్లే పోలవరం నిధులు తగ్గాయని, ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణమని బొత్స విమర్శించారు. కమిషన్ల కోసం ప్రాజెక్టును తీసుకున్నారని అన్నారు. 430, 360 సంబంధించిన ఎవరైతే ఉన్నారో సుమారు 43,000 వరకు కూడా ఇళ్ళు పూర్తి వస్తున్నాయి. ఆ 43,000 మందికి వస్తున్నాయి. ఆ 43,000 మందికి అర్హత పత్రాలు కూడా అప్పుడు ఇమ్మని చెప్పాం. అర్హత వచ్చే పర్వాలేదు, అర్హత లేని వాళ్ళు పాపం ఎవరైనా డబ్బులు కట్టే వాళ్ళు ఉంటే యాక్చువల్గా అయితే వాళ్ళు అర్హత లేని వాళ్ళు డబ్బు కట్టడం తప్పు అయినప్పటికీ కూడా ఆ డబ్బును తిరిగి వారికి వెనక్కి ఇవ్వాలనేది అప్పుడు నిర్దేశించి వారికి వెనక్కి ఇవ్వమని కూడా చెప్పాము. వాళ్ళు ఉంటే 10,000 మంది ఉంటే అది కూడా వెనక్కి ఇవ్వమని చెప్పాము. వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఇలాంటి టిక్లు మానండి, ఇలాంటి జిమిక్లు మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్న విషయాన్ని చూస్తూ నేనే చేసినట్టుగా, నేనే పుట్టించినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి. ఎక్కడ ఇలాంటి అబద్ధాలు మాని వాస్తవికతకి చేసుకుంటే 10 కాలాల పాటు రాజకీయ పార్టీగా నిలబడడానికి అవకాశం ఉండదు. రాజకీయ పార్టీగా ఏదో ఒక పొజిషన్ లేకపోతే తొచ్చి పుట్టిపోద్ది. ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఇప్పటికే పోయింది, ఇంకా పోద్ది. అది నా తాలూకా ఆలోచన. ఎవరైనా ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజానికానికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలనేదే జగన్మోహన్ రెడ్డి కొత్త నిశ్చయంగా మనం చేస్తున్నాం. ఇది ఒక ప్రధాన ప్రతిపక్షం అంటే ఒక బాధ్యతగా, ఒక బాధ్యతంగా ఒక ఆలోచన చేసుకొని ప్రజలకు ఏది అవసరమో అవసరానికి చూస్తూ దానికి తగ్గట్టు పోరాటం చేస్తూ ప్రజల్లో వచ్చి ఒక మంచి ఆలోచనతో ముందుకు రావాలి. అయిపోయింది. ఇక పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా సమయం కూడా వృధా. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఈ దుష్ట ఆలోచనలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ నిన్న ఇప్పుడు చూస్తాను పేపర్లో ఈ ప్రభుత్వం అంట వచ్చిన తర్వాత రైతులు నష్టపెట్టేసిందంట. నవ్విపోతారు ఎవరైనా సరే. రైతు కోసం రైతు శ్రేయస్సు కోసం ప్రతి అంశాన్ని కూడా ప్రతి విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇవాళ క్షేత్రస్థాయి నుంచి వారి పంటకు వచ్చి ముందే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మద్దతు ధరని ప్రకటించి ఆ మద్దతు ధరకు కానీ ప్రైవేట్ మార్కెట్లో కొనకపోతే ప్రభుత్వమే ఇంటర్వ్యూని అయ్యి అవి కొనిపించి. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 80 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలాగే నిజాలాపూర్లో 84 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అబ్కారీ శాఖ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణమ్మ, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు నిజాలపూర్ పెద్దవాగు మీద నిర్మించనున్న చెక్ డ్యాంకు శంకుస్థాపన చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు పొందిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వంటి కష్ట సమయంలో పేదవాళ్ల సంక్షేమ కార్యక్రమాలు ఆపటం లేదంటూ ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి, బీజేపీలో ఇవాళ కేంద్ర మంత్రిగా పదవి నిర్వహిస్తున్న కిషన్ రెడ్డికి సూటిగా నేను అడుగుతా ఉన్నా, మరి ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు నువ్వు ఎట్లా ఇస్తున్నావు, మా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు డబ్బులు ఎందుకు ఇవ్వవు అని చెప్పి ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళే ప్రజలా? నా పాలమూరు జిల్లా ప్రజలు కాదా? ఇక్కడ రైతులు కావా? మరి మా కరువైన ప్రాజెక్టుకు, మా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి డబ్బులు తీసుకురా, మీకు దమ్ముంటే, మీకు తెలుగుంటే అని చెప్పి వాళ్ళ ఇద్దరు నేను అడుగుతా ఉన్నా. ఆ పని చేత కాదు. పనిచేస్తున్న కేసీఆర్ను ఆయన కాళ్ళలో మధ్యలో కట్టబెట్టే పని మాత్రం మీకు చేతన అవుతుంది. అందుకే దయచేసి ప్రజలు గమనించాలి, వీళ్ళ ఆటలు సాగనీయొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం నుంచి 60,000 కోట్ల రూపాయల పన్నులు కడతా ఉన్నాం మనం కేంద్రానికి. 60,000 కోట్లు. వాళ్ళు మనకి ఇస్తా ఉన్నది 25,000 కోట్ల రూపాయలు మనకి ఇస్తా ఉన్నారు తిరిగి.
మిగతా 35,000 కోట్ల రూపాయలు మన డబ్బులతోటి వేరే హిందీ రాష్ట్రాలకు డబ్బులు పంచుతా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు మద్దతు ధరలు ప్రకటిస్తున్నారు పంటలకు, కానీ చేతులు ఎత్తేస్తున్నారు. మీరు పంటలు కొనరు. మద్దతు ధర ప్రకటించి చేతులు ఎత్తేసి రాష్ట్ర ప్రభుత్వాలను కొనమని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా బండి సంజయ్ని, సూటిగా ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్న కిషన్ రెడ్డిని, మీరు పన్నులు కట్టించుకుంటారు. తెలంగాణ నుంచి 60,000 కోట్ల రూపాయలు పన్నులు మీరు తీసుకుపోతారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం మండల కేంద్రంలో టీడీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. అన్నదాత రైతుల చేతులకు సంకెళ్లు వేసి ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ బుక్కపట్నం మండలం కేంద్రంలో నెహ్రూ విగ్రహం వద్ద చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన పాపానికి రైతులకు సంకెళ్ల, అమరావతి రైతులకు న్యాయం చేయాలి, సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్న రైతులను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకి, అమరావతి రైతులకి, అమరావతి రైతులకి సీఎం 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 అమరావతి రైతులకి వెంటనే, అమరావతి రైతులకి వెంటనే, అమరావతి రైతులకి వెంటనే భూములు ఇచ్చినందుకు వాళ్లకు శిక్ష ఇదేనా? ఇక నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో రైతు నివేదిక భవనాన్ని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవనాన్ని త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దర్శన్ రెడ్డి, డి శ్రీనివాసులు, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రేపు మన ముఖ్యమంత్రి గారు రైతు వేదికల ప్రారంభోత్సవానికి కానీ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన దగ్గర కూడా వర్షాకాలం ఎక్కున్నందుకు దాదాపు 2 నెలలు మనం వెనుకబడున్నాం. కానీ వేగవంతం చేయించాలనే ఉద్దేశంతోనే ప్రతి రైతు వేదికకు తిరగడం జరుగుతూ ఉంది. అట్లా ఇప్పటికి కూడా దాదాపు మన దగ్గర 40లో ఒక 16-17 రైతు వేదికలు రెడీ కూడా అయిపోయినాయి. అది రేపు ఎల్లుండిలో కూడా మేము ప్రారంభించుకుంటాం. దాంట్లో భాగంగానే ఈరోజు పులిమామిడి రావడం జరిగింది. పందుల సంచారంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా విశాఖలో పందుల పెంపకం వృత్తిదారులు ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా పందుల పెంపకం వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమ ఉపాధికి దెబ్బతీస్తున్న అధికారుల తీరుపై పెంపకందారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంపకందారుల నిరసనకు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. స్మార్ట్ సిటీలో పందుల పెంపకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అధికారుల నిర్లక్ష్యంతో వృత్తిని కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజా సంఘం నేత న్యాయవాది గిరిధర్ అన్నారు. నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మన గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో నగరపాలక సంస్థ పరిధిలో జీవీఎంసీ పరిధిలోని ఇప్పుడు ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏమిటంటే పందుల పెంపకందారులపై అధికారుల దాడి. ఏ విధంగానంటే ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సంచార జాతులు వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఈరోజు ప్రతి మన యావత్ భారతదేశంలోని కూడా పందుల పెంపకం అనేటువంటిది యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు వీటికి మున్సిపాలిటీ చట్టాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడ పందుల్ని ఏ విధంగా పడితే ఆ విధంగా చట్టం ఏమైతే చెప్పిందో చట్టాన్ని పట్టించుకోకుండా మున్సిపల్ చట్టం కానీ కోర్టులు కానీ లేకపోతే యానిమల్ వెల్ఫేర్ గురించి అంటే క్రుయల్టీ టు యానిమల్స్ గురించి ఏదైతే చట్టం ఉందో ఈ చట్టాలన్నీ ఏవైతే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయో వాటిని పట్టించుకోకుండా వాటికి వ్యతిరేకంగా ఈరోజు జీవీఎంసీ చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఈరోజు మేము ఖండిస్తూ మేము చెప్పదలుచుకుంటే ఏంటంటే అసలు పంది అని అంటే దానికి ఒక డెఫినేషన్ ఉందండి. దాంట్లో అర్థం ఏమిటంటే
ఊరపంది అంటే స్వైన్ స్ట్రే స్వైన్ అని అంటారు. అంటే ఈ స్ట్రే స్వైన్ అనేటువంటిది ఎవరి ఆధీనంలో లేకుండా, ఎవరి పెంపకంలో లేకుండా, వాటికి అవి ఓనర్షిప్ లేకుండా రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలకి హానికరించే వాటిని స్ట్రే స్వైన్ అంటారు. అలాంటి ఊర పందుల మీద చర్యలు తీసుకోవడానికే మున్సిపల్ చట్టంలో ఉంది తప్ప పందులు పెంచుకునే వాళ్ళకి ఏ రకమైనటువంటి చట్టము లేదు. అందువలన ఈ విషయంలో ఎప్పుడైతే మున్సిపాలిటీ వాళ్ళు పందులకి ఎప్పటికప్పుడు వాటిని చంపి అన్యాయంగా అక్రమంగా తరలిస్తున్నారో వీటి మీద సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుమారు 30 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు ఒక ఖచ్చితమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేమిటంటే ఎప్పుడైనా సరే పందుల పెంపకందారులు అంటే సొంత పందులు ఏవైతే ఉంటాయో, పందుల పెంపకం ఏమైతే జరుగుతుందో, ఒక వృత్తిగా ఎవరైతే పందులు పెంచుకుంటున్నారో అలాంటి వాటిని మాత్రం జీవీఎంసీ లేదా ఏదైనా నగరపాలక సంస్థ వాటిని కంట్రోల్ చేయాలంటే వారికి తప్పనిసరిగా నోటీస్ ఇచ్చి వాళ్ళు తొలగించడానికి ఇచ్చిన సమయంలోపు వాళ్ళకి ఆల్టర్నేటివ్గా జనావాసానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వాటికి పందుల పెంపకానికి అనుగుణంగా ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాలి. ఏ స్థలాన్ని పడితే ఆ స్థలాన్ని కేటాయించడానికి అన్ని జంతువుల్లాగా పందులు పెరగవు. అందువల్ల పందుల పెంపకానికి అనుకూలంగా ఉండేటువంటి వరంగల్ మండి బజార్లో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి సామరస్య భావాలను చెప్పిన మహమ్మద్ ప్రవక్త మిలాద్ ఉన్ నబీ వేడుకలకు హాజరవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. अली बिन अबी तालिब करमल्ला जो सूर्य कल में फातिहा मोहम्मद मुस्तफ़ा आमीन लेके चले आओ ఈ వేడుకను మిలాదున్ నబీ అనేటువంటి కార్యక్రమం పేరిట పెద్ద ఎత్తున చేపట్టడమే కాకుండా నిరుపేదలకు అన్నదానం చేసి మరి వారి యొక్క భక్తిని చాటుకోవడం జరుగుతుంది. ప్రవక్త అనేవాడు మరి సమాజ సేవకుడు, ఒక వక్త. ఆయన కేవలం ఒక మైనారిటీ కుటుంబాన్నే కాకుండా యావత్ సమాజంలో కూడా మార్పు తేవడానికి ఆయన యొక్క స్పీచ్ల ద్వారా కానీ, ఆయన యొక్క ప్రవచనాల ద్వారా కానీ ఎన్నో సమాజంలో మార్పులు తీసుకురావడం జరిగింది. కేవలం చెప్పడమే కాదు, ఆచరించి చూపించినటువంటి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. మరి మహిళలకు స్వేచ్ఛనియ్యాలి, ముస్లిం మహిళలకు అనేటువంటి మాట చెప్పిన వ్యక్తి ప్రవక్త. అది అనడమే కాకుండా ఆయన కూతుర్ని పెద్ద చదువులు చదివించినటువంటి వ్యక్తి. అట్లాగే నిరాదరణకు లోనైనటువంటి ఆడవారిని ఆదుకోవాలి అని చెప్పి తనకంటే కూడా వయసులో పెద్ద ఉన్నటువంటి ఒక భర్త లేని మహిళను వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయన ఎప్పుడూ కూడా ఒక మతానికి సంబంధించి మరి ప్రవచనాలు చెప్పేవాడు కాదు, అన్ని మతాలకు సంబంధించి కూడా మాట్లాడేవాడు. మరి ఆయన ఎప్పుడు కూడా డబ్బు సంపాదన చేసే ఆలోచన చేసేవాడు కాదు. ఎంతసేపు కూడా సమాజంలో ఉన్నటువంటి మరి కీడును తొలగించే కార్యక్రమంలో భాగంగా మంచి మాటలు చెప్పి సమాజంలో మార్పు తేవడానికి కృషి చేసేవాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన పక్కన పెట్టడానికి, దీపం పెట్టడానికి నూనె కూడా ఆయన ఇంట్లో లేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు అంటే ఆయన ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపడం మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన చెప్పినది ఏంటంటే మరి ఇతర మతాల్లో తప్పులను ఇళ్ల నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ విశాఖలో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఏడాది కాలం నుంచి నిర్మాణం తాత్సారం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇళ్ల నిర్మాణంపై మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్సారం చేస్తోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. డీడీలను కట్టిన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబడి కట్టుబడి ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇళ్లను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీకు జరుగుతున్న అన్యాయం మాకు దిక్కండి, మీకు తెలియడానికి నేను చెప్తున్నాను, మీకు ముందు తెలియాలి. అట్లాగే ఏదైతే ఇదివరకు ఇల్లు కేటాయించారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి పెద్ద స్లోగన్ తోటి ప్రజలందరినీ మభ్యపెట్టి, ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి నవరత్నాలు పేరున ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకుని వచ్చి దాంట్లో పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తాము, దాని మూలాన లబ్ధి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పి 6/4/2019 సంవత్సరం నాడు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దీంట్లో ఏమని చెప్పారంటే ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా ఇల్లు కట్టించి ఇస్తాం, 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని కూడా చెప్పారు. ఇల్లు స్థలాలు లేని నిరుపేదలకు ఇల్లు స్థలాలు ఇస్తాము, వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తాము, ఇల్లు కూడా కట్టించి ఇస్తామని చెప్పారు. అని చెప్పడం వరకునే తప్ప ప్రాక్టికల్గా జరిగింది శూన్యం. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భారతదేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చే సందర్భంలో అది 2022కి అవుతుంది కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా పక్కా ఇల్లు ఉండాలి, ఇల్లు లేని వారు అనేది ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక మంచి పథకాన్ని తీసుకుని రావటం జరిగింది. దాని ప్రకారము ప్రతి ఇంటికి కూడా ₹1,00,000 సబ్సిడీ ఇస్తుంది. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము 7,01,000 ఇళ్ళు కేటాయించడం జరిగింది, డబ్బు కూడా ఇవ్వటం జరిగింది. క్రిందటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వము 4,74,000 ఇళ్లకి టెండర్లు కాల్ఫర్ చేస్తే ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని కేవలము 3,13,000 ఇళ్లకి మాత్రమే తగ్గించి మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా అన్యాయం చేశారు. 4,74,000 ఇళ్ళకి టెండర్లు పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక 3,13,000 మందికి ఇల్లు ఇవ్వటానికి ప్లాన్ చేసి మిగిలిన టెండర్స్ అన్ని రద్దు చేయడం జరిగింది. అట్లాగే విశాఖపట్నానికి చూస్తే 58,000 ఇల్లుకి టెండర్లు కాల్ఫర్ చేస్తే ఇదివరకు ప్రభుత్వము, ఇప్పుడు ప్రభుత్వము దాన్ని కేవలము 28,000కి మాత్రమే కుదించి డబ్బులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పట్టణ పోలీసులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని సిపి సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి, షాబాద్ సిఐ అశోక్ కుమార్, షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, షాబాద్ సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి, వైఎస్ ఎంపీపీ కోట్ల ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా
మన నివాళి అర్పించినట్లు ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ అమరవీరుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ ఒక మంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసే మన జడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారికి, మన మహేందర్ రెడ్డి చాలాసార్లు దాదాపు 67 సారి బ్లడ్ డొనేట్ చేసిన మహేందర్ రెడ్డి, ఈ నేటివ్ అనే షాబాద్ మండల్ నేటివ్, మన అడిషనల్ డీసీపీ మాణిక్రాజు, మన ఏసీపీ రవీందర్ రెడ్డి, మన ఇన్స్పెక్టర్ అశోక్, మొత్తం షాబాద్ ప్రజలందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 100 మంది పైన ఈరోజు ఇక్కడ మన బ్లడ్ డొనేట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటిదాకా లాస్ట్ 4 డేస్లో దాదాపు 1700 మన బ్లడ్ యూనిట్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా మన 2 ఫేజెస్లో సైబరాబాద్ పోలీస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఫేజ్లో దాదాపు 3000 బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేస్తే సెకండ్ టైంలో 2500 మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇట్లా మనము థర్డ్ ఫేజ్లో కూడా ఈసారి కూడా దాదాపు 3000 బ్లడ్ డొనేట్ చేయ అవకాశం ఉంది. దాదాపు 17 బ్లడ్ బ్యాంక్స్కి మనము కోఆపరేట్ చేయడానికి మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా, పోలీస్ అందరూ కూడా మనము సహకరించాలి. ఎప్పుడు కూడా పనిచేసేది మన పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే. సో ప్రజలందరూ కూడా మనకు సహకరించి. నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టి 32 లక్షల విలువైన ఎర్రచందనం దొంగలను పట్టుకున్నట్టుగా డిఎఫ్ఓ షణ్ముఖ కుమార్ తెలిపారు. నెల్లూరు పాలెం చెక్పోస్టుల వద్ద తనిఖీని పటిష్టం చేశామని, ఆ క్రమంలో సోదాలను నిర్వహిస్తుండగా బద్వేల్ నుంచి నెల్లూరు వైపు ఓ లారీ వేగంగా వచ్చిందన్నారు. తనిఖీ సిబ్బంది ఆపబోగా ఆగకుండా వెళ్లిందని, వాహనాన్ని వెంబడించడంతో లారీని ఆపి డ్రైవర్ పరారయ్యారని చెప్పారు. హర్యానాకు చెందిన లారీలో తరలిస్తున్న 194 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్టుగా వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిని ఆత్మకూరు రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కేసులో దోషులను అరెస్ట్ చేస్తామన్నారు. స్క్వాడ్ అదే సార్, మేము చాలా ఇక్కడ చూసాం కదా, మంచి క్వాలిటీ కనిపిస్తుంది. ఓకే సార్, గుడ్ అచీవ్మెంట్ సార్. సుమారుగా 5 గంటల సమయం, 5:30 ఆ టైంలో మన నెల్లూరుపాలెం చెక్ పోస్ట్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా హర్యానా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఆ లారీ అది మన వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తే ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది. సో మన వాళ్ళు విజిలేసి పర్సూ చేస్తారేమో అని భయంతో పారిపోవడం జరిగింది. ఓనర్ పేరు ముఖేష్ కుమార్, ఆయన హిస్సార్ డిస్ట్రిక్ట్ హర్యానా స్టేట్ వాస్తవ్యుడు. సో ఇప్పటి వరకు మనకి జిల్లాలో పట్టుకున్నటువంటి కేసుల్లో ఇది ప్రథమంగా 194 లాగ్స్, 6028 కిలోలు అంటే 6 టన్నులు. మార్కెట్లో కోట్లలో ఉంటాయి, అప్రాక్సిమేట్గా 3 crores ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లాగ్స్ ఇస్ టాప్ క్లాస్. దీనికి తోడ్పడినటువంటి మా స్టాఫ్కి ఇన్సెంటివ్ అనేది ఇస్తాం. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారు, విమర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కాసుల కక్కుర్తితో ప్రత్యేక హోదాను టీడీపీ నేతలు తాకట్టు పెట్టారు, ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. కరోనా వంటి కష్ట సమయంలో పేదవాళ్ల సంక్షేమ కార్యక్రమాలు ఆపటం లేదు, వెల్లడించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో టీడీపీ నాయకుల వినూత్న నిరసన, చేతులకు సంకెళ్లు వేసుకుని ధర్నా.
నారాయణపేట జిల్లా పులిమామిడి గ్రామంలో రైతు నివేదిక భవనాన్ని పరిశీలించిన మక్తల్ ఎమ్మెల్యే. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.